యా హాయ్ హలో నమస్కారం. సమస్తుడా సమస్తుడా ఇప్పుడు విషయాన్ని గురించి ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం, తెలుసుకుందాం. ఒక విషయాన్ని గురించి మాట్లాడదాం సరదాగా. దాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అది ఏమిటంటే సమస్తుడా, మనకు సంబంధించినటువంటి మన విషయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పుకునేటటువంటి, మనం చెప్పుకునేటటువంటి, మాట్లాడుకునేటటువంటి, అర్థం చేసుకునే అంశాలన్నీ కూడా మన సంబంధిత, మన జీవనపు విషయాలే. మన విషయాలు, మన సంబంధములు, మన సంబంధాలు. సో వాటిని చెప్పే నేను కూడా, వినే సమస్యుడు కూడా. చెప్పే నేను, వినే సమస్యుడు ఒకటే. ఇలా ఒకటిగానే చెబుతూ వింటూ వింటూ చెబుతూ ఇలా సమస్తుడితో చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చెప్పుకుందాం, అర్థం చేసుకుందాం అనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనిషి మానవ జాతి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. రైట్, ఓకే, ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఇందులో ఈ విషయాన్ని మనము ఇప్పుడు చెప్పేటటువంటి విషయాన్ని గురించి మనము చాలా సందర్భాల్లో అసలు దీన్ని ఎక్కువ సార్లు మనం వాడుతూ ఉంటాం, మనం ఉపయోగిస్తూ ఉంటాం, మనం కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. సో అది ఏమిటంటే రైట్ రాంగ్, తప్పు ఒప్పులు. సో ఈ యొక్క పదాలని మనం చెబుతూ ఉంటాం, చెబుతూ ఉంటాం, మనం వాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. రైట్. అయితే మరి టక్కున మనం ఆ సందర్భాన్ని బట్టి వాగేస్తుంటాం. అవతల వాళ్ళు కూడా మనం చెప్పేస్తుంటారు. కానీ అసలు ఎగ్జాక్ట్గా అక్కడ దాని యొక్క నిర్వచనం ఏంటి, ఈ రైట్ రాంగ్, వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి నిర్వచనాన్ని మనం ఎట్లా, వీటి యొక్క నేపథ్యాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో అండర్స్టాండ్ చేసుకొని వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే మనం అప్పుడు ఫ్రీ అవుతాం కదా. మనలో ఒక రియల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఒక రియల్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎలా చూడడం కానీ, దాన్ని ఎలా తీసుకోవడం కానీ అలా ఉంటుంది. సో అటువంటి స్టేటస్ మనలో ఉండాలి, అటువంటి స్టేటస్ మనలో ఉంది. సో కానీ అది కాస్త ఇప్పుడు ఒక మూలన అది పడి ఉంది. సో దాని చుట్టూ ఎన్నో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, మరకలు ఏదేదో అంటి ఉన్నాయి. సో నీ నిజ స్వరూపం చుట్టూ ఆర్ మీద. యా, కమింగ్ బ్యాక్ టు రైట్ రాంగ్. అసలు ఏంటి రైట్ రాంగ్, దీని యొక్క నేపథ్యాన్ని, సారాంశాన్ని, మూలాన్ని, ఈ యొక్క విషయాన్ని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే అంటూ ఉంటారు, అరే అది చేస్తే తప్పు రా, అరే ఇది చేస్తే కరెక్ట్ రా, రైట్ రా, ఇలా ఉంటే బాగుంటుందిరా, ఇది రైట్, ఇది రాంగ్ రా, ఇలా చెప్పడమే కానీ అసలు చెప్పి చావండి. అది అసలు ఏంటి, అసలు ఏది రైట్, ఏది రాంగ్, దేన్ని రైట్ అనుకోవాలి. చాలా అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనకు సంబంధించినవి. ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి మాకు, లేకుంటే మీరు అవతల వాళ్ళకి రాసి ఇవ్వండి, లేకుంటే ఎవరికి వారు రాసుకోండి. అసలు ఎవరికి కూడా ఏం అర్థం కావట్లేదు. సో నేను ఇప్పుడు నాకు తెలిసింది చెప్తాను. రైట్ రాంగ్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రెండు మాటలు, రెండు వర్బ్స్. అవి
ఏ అనే పర్సన్ ఒక వర్క్ని ఒకలా అనుకుంటాడు. సో అప్పుడు అతను ఒకలా అనుకొని అతను ఒక వర్క్ని అతను జరుపుతాడు, చేసినాడు. సో అదే వర్క్ని బి అనే పర్సన్కి చెప్పాడు. బి అనే పర్సన్ అతని దగ్గర వచ్చి చూశాడు, నేర్చుకున్నాడు. సో అప్పుడు ఆ వర్క్ని బి అనే పర్సన్ చేసినప్పుడు అక్కడ అది సరిగ్గా జరగలేదంటే ఇది ఎలా జరగాలో అలా జరిగింది. అప్పుడు ఏ అనే పర్సన్ ఏం చెప్పాడు బి అనే పర్సన్కి, నువ్వు వినలేదురా, అందుకు నీకు సరిగ్గా జరగలేదు, నువ్వు తప్పుగా చేసావు అని అక్కడ కామెంట్ చేయడం జరుగుతుంది. రైట్? అంటే ఏ అనే పర్సన్ చేసింది రైట్ అని ఏ అనే పర్సన్ ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఏ అనే పర్సన్ వాడికంటే బెటర్గా చేసిన వాడిని అసలు చూడలేదు, కలవలేదు కాబట్టి ఏ అనే పర్సన్ చేసిందే, అంటే తను చేసిందే కరెక్ట్, రైట్ అని అతను అనుకుంటున్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అది. సో దాన్ని బి అనే పర్సన్ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి అక్కడ సరిగ్గా జరగలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ అది తప్పుగా కనిపిస్తుంది ఏ అనే పర్సన్కి. అండ్ బి అనే పర్సన్కి కూడా నేను సరిగ్గా చేయలేదేమో అని అక్కడ వాడికి కూడా దుఃఖం రావడము, దుఃఖం కలగడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన అంటే వ్యవస్థలో ఈ విధంగా ఒకలా సాగుతుంది ఈ తప్పుల రైట్ రాంగ్ విషయం అనేది. అంటే రైట్ రాంగ్ అనేది ఇది ఒక విషయం మీద, అంటే ఒక కాంటెక్స్ట్ మీద అండ్ ఒక చర్య మీద ఇది బేస్డ్ అని లేదు. ఇది అనేక చర్యల మీద జరుగుతుంది ఇది. అంటే ఇప్పుడు చెప్పింది జస్ట్ ఒక కాన్సెప్ట్, మనం ఇప్పుడు చెప్పుకున్నది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాం. అప్పుడు కర్రీలో సాల్ట్ ఎక్కువైపోతుంది, ఆర్ కారం ఎక్కువైపోతుంది, ఆర్ వాటర్ ఎక్కువైపోతుంది. అప్పుడు మన ఇంట్లోని పర్సన్ ఇంకొక పర్సన్ ఉండేటటువంటి ఫాదర్ ఆర్ ఇంకొక పర్సన్ చెప్తారనమాట, ఏం కూర ఉండే అసలు నీకు అసలు వండటం రాదు, సరిగ్గా అసలు వండవు, ఎప్పుడు రాంగ్గా చెడుగా అర్థం లేకుండా వండేస్తామని చెప్తారు. సో ఇది కూడా ఒక రాంగ్ యాంగిల్తో ఎదుటి వ్యక్తిని మనం చెప్పడం అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తి యొక్క క్రియని మనము ఈ విధంగా సూచించటం. అండ్ అప్పుడు అవతల వ్యక్తి కూడా ఏమైంది, వాళ్ళకు కర్రీ బాగానే ఉంది, ఏదో కొంచెం అనుకోకుండా అది జరిగిపోయింది, దాన్ని ఇంత మాత్రం నువ్వు ఇది చేయడమా అని ఎదుటి వ్యక్తిని మళ్ళీ, అంటే అవతల వ్యక్తి మళ్ళీ ఎదుటి వ్యక్తిని ఈ విధంగా చెప్పడము జరుగుతుంది అక్కడ. నువ్వే పెద్ద కరెక్ట్ బాగా చేస్తావని ఇట్లా చెప్పడం జరుగుతుంది కామెంట్ మళ్ళీ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ తనకు తానే రైట్ అని అనుకోవడము, అండ్ రైట్ అని అనుకోవడము తన విషయాన్ని, అండ్ అవతల వ్యక్తి చేసేటటువంటి పనుల్ని అవతల వ్యక్తిని యొక్క బ్యాక్గ్రౌండ్ని అతని యొక్క వర్క్ని కొంచెం డిఫరెంట్గా చూడడం. అంటే ఇతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కంపేర్ చేసుకుని అతను చూసినప్పుడు ఇతనికి అది, ఒక వ్యక్తికి అది తక్కువగానే, అంటే ఇబ్బందిగానే, రాంగ్గానే అక్కడ అది కనబడుతుంది. అంతెందుకు, ఇప్పుడు మన ఇంట్లోనే ఫ్యామిలీలోనే
మన ఫాదరు అంటే పిల్లలు కటింగ్ స్టైల్గా చేసుకుంటే చెప్తారు, ఏం కటింగ్ రా ఇది, ఎప్పుడు ఇట్లా అర్థం పర్థం లేకుండా రాగానే ఉంటావు ఏంద్రను, అసలు ఎట్లా పుట్టారో నువ్వు అని ఇట్లా దూషిస్తారు. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి ఉందో మరి ఏముందో దాని పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క దాన్ని ఫిక్స్ అయ్యారు. సో అవతల వాళ్ళు కూడా అలానే ఉండాలని అక్కడ అనుకుంటున్నారు. అక్కడ అలా లేదు కాబట్టి అప్పుడు వీళ్ళకి అక్కడ అది నెగిటివ్గానే, అది రాంగ్గా జరుగుతుంది, రాంగ్గానే చేస్తున్నారు అన్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది. అండ్ అవతల వాళ్ళకి కూడా అప్పుడు ఎప్పుడు నన్ను అర్థం చేసుకున్నారు, అసలు వీళ్ళే రాంగ్ ఉన్నారని అవతల వాళ్ళకి అనిపిస్తుంది. రైట్. సో ఇక్కడ రైట్ రాంగ్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఇది మారుతుందన్నమాట. అంటే వ్యక్తిలో ఒక టైప్ ఆఫ్ రైట్ ఉంది, ఒక టైప్ ఆఫ్ రాంగ్ ఉంది, ఒక దాని మీద రాంగ్ ఉంది. సో ఈ విధంగా అండ్ కలిసినటువంటి అంటే గుంపుకు కలిసినటువంటి రైట్స్, గుంపు కలవని రాంగ్స్, ఇలా టైప్ ఆఫ్ ఎన్నో రకాలుగా రైట్ రాంగ్స్ అనేటివి వ్యవస్థలో, మనిషిలో, ప్రతి ఒక్కరిలో ఉందని మనం చెప్పవచ్చు. సో ఈ విధమైనటువంటి భావముతో మానవ జాతి ఇప్పుడు కదులుతుంది, సాగుతుంది. కానీ అసలు వాళ్ళకి రియల్గా అసలు తెలియదు అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే, అసలు రైట్ రాంగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఏదైనా సరే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. ఇప్పుడు వాడు కటింగ్ చేసినా కూడా, లేకుంటే ఏదైనా బట్టలు వేసుకున్నా కూడా వాడు అడుగుతాడు ఎట్లుందరా అని, గుడ్డుగుందా, అప్పుడు వాడు మనం బాగాలేదురా అని చెప్పేస్తాం. అట్లా కాకుండా అరే ఇది నీకు నచ్చిందా, నచ్చితే నువ్వు వేసుకో, బట్ నాకైతే ఇది ఇది నా ఒపీనియన్ నువ్వు తీసుకోకు, బట్ నాకైతే ఇది అంతగా ఇది లేదని చెప్పు. అంటే నీకు ఒకలా అది నచ్చని పక్షంలో ఒకరు నచ్చితే ఇట్స్ గుడ్ అని చెప్పు. అంటే అక్కడ నీకు ఉన్నదాన్ని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క మూమెంట్ని బట్టి, సో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయడం. సో అప్పుడు అవతలది కూడా అక్కడ దాన్ని ఏమనుకోదు, అండ్ నువ్వు కూడా అక్కడ ఏమనుకోవు. ఎందుకంటే అక్కడ శూన్యం ఉందన్నమాట. అంటే ఏది ఎలా ఉందో అలా నువ్వు అక్కడ ప్రజెంట్ చేయడం ఉంది. ప్రజెంట్ ఆ యాక్షన్కి ప్రజెంట్ చేయడము, యాక్షన్ ఎలా ఉందో దానికి నువ్వు ప్రజెంట్ అవ్వడము, అండ్ ప్రజెంట్ చేయడము. అంటే యాక్షన్ ఎలా ఉందో దానికి ఆ స్థాయిలో ఎలా ఉందో అలా యాక్టివ్ అవ్వడం, ఇలా కూడా చెప్పచ్చు, ఎక్స్ప్రెస్ అవ్వడం. రైట్. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా యొక్క రియాలిటీ. అంటే రైట్ని రాంగ్ పక్కన పెట్టేస్తే అసలు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చూడాలి, దాన్ని తెలియజేయాలి, అంతే. సో ఇది ఒక రియల్ నేచర్ యొక్క స్వభావం, క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కారం అనేది ఉంది, అది మనం అనుకుంటాం అది రాంగ్ అని. కాదు, అదొక క్వాలిటీ. అది ఉన్నది ఉన్నట్టుగా అది ఎక్స్ప్రెస్డ్ అయి ఉంది. అండ్ ఒక ముళ్ళ చెట్టు ఉంది, అది ఎక్స్ప్రెస్డ్ అయ్యి ఉంది. అది రైట్ కాదు, అది రాంగ్ కాదు, అది అలా ఉంది. దాని దగ్గర నీకు వెళ్ళకు. సో రైట్ రాంగ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా రైట్ రాంగ్ అనేది లేదు.
ఇదంతా మనిషి కల్పించుకున్నటువంటి ఒక రకమైనటువంటి భావాలు. దీన్ని దాటేసి కొంచెం ముందుకెళ్తే నీ లోపల చూస్తే, నీ నేచర్ని చూస్తే, నేచర్ అనేది ఉంటుంది. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్గా ఉంటుందన్నమాట. అంటే అది ఎలా ఉందో, ఆబ్జెక్టివ్ ఎలా ఉందో దానికి ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ తనకు ఏం జరిగినా సేమ్ అది అలా ఆ క్షణంలో ఎలా ఫీల్ అవ్వాలో అలా ఫీల్ అవుతుంది, అలా ప్రజెంట్ అవుతుంది, అలా యాక్షన్ని చేస్తుంది. దట్స్ ఇట్. ఇంతే ఉంది. సో ఉన్నది ఉన్నట్టుగా చూడడం, ఇట్స్ నేచర్. అలా ప్రవహించడం, లేని దాన్ని చూడడం, లేని దాన్ని ఊహించుకోవడం. సో ఇది రైట్ రాంగ్, ఒక గందరగోళమైనటువంటి ఇంటెలిజెన్స్ యొక్క స్థితి, స్టేటస్, మానసిక స్థితి. ప్రజెంట్ ఇప్పుడు వ్యవస్థలో ఇలానే ఉంది, ఇలానే సాగుతుంది వ్యవస్థ. సో ఇటువంటి మానసిక స్థితి నీలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు గుర్తించి దాన్ని నువ్వు దూరంగా విసిరేస్తే అప్పుడు నీలోని రియల్ అనేది నీకు కనిపిస్తుంది, దర్శనం అవుతుంది. అక్కడి నుంచి నువ్వు అలా సాగాలి. ఏది ఎలా ఉన్నా సరే దాన్ని అలా చూడాలి, అంతే. ఒక చెట్టు కింద నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా అది ఎలా నిలబడుతుంది. సన్ యొక్క లైట్ ఎప్పుడు అన్ని దిక్కులలో ఒకేలా పడుతున్నది. నది ఒకలానే ప్రవహిస్తుంది, కారం ఒకలానే మండుతుంది ఎవరు తిన్నా కూడా, ముళ్ళు ఎవరికైనా ఒకలా గుచ్చుకుంటుంది. సో ఇటువంటి ఒక నేచర్ నీలో ఉన్నప్పుడు, నేచర్తో సాగుతున్నప్పుడు అక్కడ జస్ట్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం, అనుభవించడం అని చెప్పకు, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడడము, దానికి అట్లా తగ్గట్టుగా ఫీల్ అవ్వడం ఉంటుంది, అంతే. జస్ట్ అంటే నీలో ఆ యొక్క సందర్భాన్ని, యొక్క పరిస్థితిని బట్టి ఆ విధంగా అక్కడ ఏం జరగాలో అలా జరుగుతుంది. అలా చేస్తూ ఉంటే అక్కడ అలా అటువంటి ఒక ఫీల్ అనేది అక్కడ జరుగుతుంది, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సమస్తుడా, మళ్ళీ కలుద్దాం. ఓకే, యా.